ओम नमो भगवते वासुदेवाय। ओम श्री परमात्मने नमः। अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। ఈరోజు మనం భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాసి యోగం విందాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుతయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం
ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखं स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनां स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः మోక్షయిష్యామి మా శుచః. ఈ అధ్యాయం యొక్క అర్థం ఏమిటంటే, ఓ శ్రీకృష్ణ, నువ్వు ఒక్కసారి సర్వకర్మ పరిత్యాగాన్ని మెచ్చుకుంటున్నావు, మళ్ళీ మరోసారి కర్మాచరణను మెచ్చుకుంటున్నావు. ఈ రెండింటిలో ఏది అధిక ప్రశస్తమో దాన్ని ఒక్కదాన్ని నిశ్చయం చేసి నాకు చెప్పు. అప్పుడు భగవానుడిలా పలికాడు, అర్జున, కర్మ పరిత్యాగ రూపమైన సన్యాసము, కర్మాచరణ రూపమైన కర్మయోగము రెండూ కూడా మోక్షాన్ని కలిగించేవే. కానీ వాటిలో నీలాంటి వారికి కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. అప్పుడు అర్జునుడిలా అన్నాడు, ఎవరైతే దేన్ని కోరుకోడో అలాగే దేన్ని ద్వేషించడో అటువంటి కర్మయోగే నిత్య సన్యాసి. ఎందుకంటే సుఖదుఖాది ద్వంద్వాలను వదిలిపెట్టినవాడు మోహబంధాల నుంచి సునాయాసంగా విముక్తిని పొందుతాడు గదా.
అర్జున, సాంఖ్యయోగము, కర్మయోగము వేరే వేరే అని తెలివి తక్కువ వాళ్ళు అంటారు. జ్ఞానులు అలా అనరు. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని జాగ్రత్తగా అనుసరించినా సరే ఆ మానవుడు రెండింటి ఫలితాలను పొందగలుగుతాడు. అర్జున, సాంఖ్యయోగులు ఏ స్థానాన్ని పొందుతారో కర్మయోగులు కూడా దాన్నే పొందుతారు. కనుక సాంఖ్యయోగము, కర్మయోగము ఆ రెండూ కూడా ఒకే ఫలితాన్ని ఇస్తాయని ఎవరు గుర్తించగలుగుతారో అతడే నిజమైన వివేకి. అర్జున, అయితే నిష్కర్మ కర్మానుష్ఠానం లేకుండా సన్యాసాన్ని అందుకోవటం చాలా కష్టం. కర్మయోగంతో పాటు మననశీలుడైన వాడు పరమాత్మను త్వరగా అందుకుంటాడు. మనస్సును పరిశుద్ధంగా పెట్టుకొని శరీరాన్ని, ఇంద్రియాలను జయించి సమస్త జీవులలోని జీవాత్మను తన జీవాత్మగా భావిస్తూ నిష్కామ కర్మ చేసే కర్మయోగి కర్మలు చేస్తున్నా సరే అవి అతనిని అంటుకోవు. కర్మయోగ నిష్ట కలవాడు పరమాత్మ తత్వాన్ని భావన చేస్తూ తన ఇంద్రియాలు ఆయా పనులను చేస్తున్న సమయాలలో కూడా, అంటే కళ్ళు చూస్తున్నప్పుడు, చెవులు వింటున్నప్పుడు, చర్మం స్పృశిస్తున్నప్పుడు, ముక్కు వాసన చూస్తున్నప్పుడు, నోరు తింటున్నప్పుడు, కాళ్ళు నడుస్తున్నప్పుడు, మనస్సు నిద్రపోతున్నప్పుడు, ప్రాణం ఊపిరి ఆడుతున్నప్పుడు, వాగింద్రియం మాట్లాడుతున్నప్పుడు, మలద్వారం విసర్జన చేస్తున్నప్పుడు, చేతులు పట్టుకుంటున్నప్పుడు, కనురెప్పలు కదలాడుతున్నప్పుడు కూడా ఆయా ఇంద్రియాలు ఆయా ఇంద్రియ పదార్థాలతో ప్రవర్తిస్తున్నాయని గట్టిగా భావన చేస్తూ నేను దేనికి కూడా కొంచెం కూడా కర్తను కానే కాను అని మనస్సులోనే భావించాలి. ఎవడైతే కర్తృత్వాన్ని పరమాత్మ మీద ఉంచి ఫలాశక్తిని విడిచిపెట్టి అన్ని పనులు ఆచరిస్తున్నాడో అలాంటి వాడిని తామరాకును నీరు వలె పాపాలు అంటుకోజాలవు. కర్మయోగులు తమ యొక్క చిత్తశుద్ధి కోసం ఫలాశక్తిని, అహంకార మమకారాలను వదిలిపెట్టి శరీరంతోనూ, మనస్సుతోనూ, బుద్ధితోనూ, ఇంద్రియాలతోనూ కూడా ఆయా కర్మలను ఆచరిస్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.